మ్యూచువల్ ఫండ్స్ అంటారు కదా! అండ్ దేర్ ఈస్ ఎ మిత్ కూడా. థౌసండ్స్ ఇన్వెస్ట్ చేస్తే లాక్స్ అండ్ లాక్స్ ఇన్వెస్ట్ చేస్తే క్రోర్స్ వస్తాయని. వెయిట్. లెట్ మీ డీకోడ్ ఇట్ ఫర్ యూ. అసలు నిజంగానే మార్కెట్‌కి అదే ఐ మీన్ మ్యూచువల్ ఫండ్స్‌కి అంత పొటెన్షియల్ ఉందా? అని నన్నడిగితే మై ఆన్సర్ ఈస్ యెస్. ఎందుకంటే ఏదో అక్కడ ఇక్కడ చూసి ఇన్వెస్ట్ చేశాను అంటే చేశానని కాదు. అండ్ స్ట్రెయిట్ టు ద పాయింట్. ఇప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి? ఎలా వర్క్ అవుతుంది? అని నేను చెప్తే యూ విల్ నాట్ గెట్ ఇట్. మీరంత పర్ఫెక్ట్ అవ్వలేరు. మీకు అర్థం కాదు. సో, ఇన్వెస్ట్ చేస్తూ హౌ ఇట్ వర్క్స్ అనేది మీరు నేర్చుకుంటేనే మీకు ఒక క్లారిటీ ఉంటది. సో, ఇప్పుడైతే నేను మ్యూచువల్ ఫండ్ అనేది ఏంటి? ఎన్ని టైప్స్ ఉంటాయి? అవన్నీ ఐయామ్ నాట్ గోయింగ్ టు ఎక్స్‌ప్లెయిన్ ఇట్. బట్ మ్యూచువల్ ఫండ్‌ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఐ విల్ లెట్ యూ నో. సో, దేర్ ఈస్ ఎన్ యాప్ కాల్డ్ కాయిన్ అని చెప్పి. అది మన బ్రోకర్‌ది ఐ మీన్ స్టాక్ బ్రోకర్‌ది జీరోదా వాళ్ళదే ఆ కాయిన్ అనే యాప్. ఇట్స్ కంప్లీట్‌లీ లైక్ మ్యూచువల్ ఫండ్స్‌కి అని చెప్పి దే హావ్ క్రియేటెడ్ ఇట్. అండ్ ఈ కాయిన్‌లో మోర్ దెన్ 3000 ప్లస్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. మీరు సెలెక్ట్ చేసుకోవాలే కానీ మైక్రో క్యాప్ అని, స్మాల్ క్యాప్ అని, మిడ్ క్యాప్ అని, లార్జ్ క్యాప్ అని ఎక్సెట్రా. దేర్ ఆర్ మోర్ దెన్ 3000 ప్లస్ మ్యూచువల్ ఫండ్స్. ఇవన్నీ ఏంటంటే రిస్క్‌కి తగ్గట్టు రిటర్న్. మైక్రో క్యాప్ అంటే హై రిస్క్, హై రిటర్న్. అండ్ స్మాల్ క్యాప్ అన్నా సరే సేమ్. బట్ మిడ్ క్యాప్ అంటే ఏంటంటే మోడరేట్ రిస్క్, మోడరేట్ రిటర్న్. అండ్ లార్జ్ క్యాప్ అంటే లో రిస్క్, లో రిటర్న్. మీ క్యాపిటల్‌కి అకార్డింగ్‌లీ అండ్ మీరు రిస్క్ మేనేజ్మెంట్ అకార్డింగ్‌గా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లార్జ్ క్యాప్ అంటే లీస్ట్ రిస్క్, మిడ్ క్యాప్ అంటే మీడియం రిస్క్ అండ్ స్మాల్ క్యాప్ అంటే మోర్ రిస్క్, మోర్ రిటర్న్ అలానే. సో, అకార్డింగ్ టు ఇట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే ఎగ్జాంపుల్ నాకు హై రిస్క్, హై రిటర్న్ కావాలి. నేను ఎక్కువ డేస్ ఐ మీన్ పేషెంట్‌గా హోల్డ్ చేయలేను, పేషెంట్‌గా ఉండలేను అంటే స్మాల్ క్యాప్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నిపాన్, హెచ్‌డిఎఫ్‌సి, ఐసీఐసీఐ అని మన ఫేమస్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఉన్నాయి. సో, అక్కడ ఎగ్జాంపుల్ నిపాన్ చూడండి. నిపాన్ అని టైప్ చేయంగానే అక్కడ స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, మల్టీ క్యాప్ అని చాలా వేరియస్ సెక్టార్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు స్మాల్ క్యాప్ సెలెక్ట్ చేసుకోండి. స్మాల్ క్యాప్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ మీరు మెయిన్‌గా చూడాల్సింది 2 థింగ్స్. వన్ ఈజ్ ఎక్స్‌పెన్స్ రేషియో అండ్ అనదర్ వన్ ఈజ్ సీఏజీఆర్. సీఏజీఆర్ అంటే ఏం లేదు. కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్. అది మీ ఫండ్‌ని 1 ఇయర్‌కి ఎంత రిటర్న్ ఇచ్చింది, 2 ఇయర్స్‌కి ఎంత రిటర్న్ ఇచ్చింది, యాస్ వెల్ యాస్ 3, 4, 5 ఇయర్స్‌కి ఎంత రిటర్న్ ఇచ్చింది అని చెప్పి మీరు ఆ సీఏజీఆర్ రేషియోని సెలెక్ట్ చేసుకోవాలి. సింపుల్. సీఏజీఆర్ రేషియో ఏ ఫండ్‌కైతే ఎక్కువ ఉందో ఇప్పుడు ఇక్కడ నిపాన్ ఉంది. తర్వాత హెచ్‌డిఎఫ్‌సి అని కానివ్వండి, ఐసీఐసీఐ అని కానివ్వండి, వాటెవర్ ఇట్ మే బి. సీఏజీఆర్ రేషియో అనేది దేనికైతే ఎక్కువ ఉందో అది యూ హ్యావ్ టు సెలెక్ట్ ఇట్. అండ్ ఎక్స్‌పెన్స్ రేషియో అనేది అది మీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ చార్జ్ చేసే ఫీజ్ అది. అది ఎంత తక్కువ ఉంటే మీకు అంత బెనిఫిట్. సో, ఎక్స్‌పెన్స్ రేషియో అనేది చాలా అంటే చాలా తక్కువ ఉన్నదే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ యాస్ వెల్ యాస్ రెప్యూటెడ్. అండ్ వన్ మోర్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు ఎప్పుడైనా సరే మీరు ఐ మీన్ ఈ మ్యూచువల్ ఫండ్‌ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎప్పుడు డైరెక్ట్ అండ్ గ్రోత్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఐడీసీడబ్ల్యూ అని ఉంది చూడండి. ఈ ఐడీసీడబ్ల్యూ అనేది మనం సెలెక్ట్ చేసుకోకూడదు. అది ఐడీసీడబ్ల్యూ అంటే ఇన్‌కమ్ డిస్ట్రిబ్యూషన్ కమ్ క్యాపిటల్ విత్‌డ్రాల్ అని సంథింగ్. అది ఏంటో మనకి తెలియాల్సిన అవసరం లేదు. బికాస్ వాట్ వి వాంట్ అది మనకు తెలిస్తే చాలు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ వన్ వాస్ గ్రోత్ ఉండాలి అండ్ దట్ టు డైరెక్ట్ ఉండాలి. డైరెక్ట్, గ్రోత్ ఈ 2 ఫస్ట్ మీరు అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ సెలెక్ట్ చేసుకోండి. రెప్యుటేషన్ ఉన్నది. నిపాన్ గానీ, హెచ్‌డిఎఫ్‌సి కానీ, ఐసీఐసీ గానీ, వాటెవర్ ఇట్ మే బి. ఆ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ గ్రోత్ ఉందా లేదా చూసుకోండి. వాటెవర్ ఇట్ మే బి. మైక్రో గానీ, స్మాల్ గానీ, మిడ్ క్యాప్ కానీ, లార్జ్ క్యాప్ కానీ డైరెక్ట్ గ్రోత్ ఉండాలి. ఉన్న తర్వాత మీరు కమింగ్ ఎక్స్‌పెన్స్ రేషియో చూసుకోండి. అండ్ సీఏజీఆర్ రిటర్న్స్ ఎలా పెర్ఫార్మ్ చేస్తున్నాయి, ఏ ఫండ్ ఎలా చూసుకుంటున్నారో చూసుకోండి. అండ్ ఆ ఫండ్‌ని ఎవరైతే మేనేజ్ చేస్తున్నారో కిందే మీకు కనిపిస్తది. దాని ప్రకారం యూ హ్యావ్ టు సెలెక్ట్ ఇట్. అక్కడ మీకు రిస్క్ కూడా ఐ మీన్ ఇన్వాల్వ్డ్ మోడరేట్ రిస్కా, హెవీ రిస్కా అని కూడా చూపిస్తుంది. అండ్ ఆ ఫండ్‌ని ఎవరైతే హ్యాండిల్ చేస్తున్నారో వాళ్ళ పేరు కూడా వస్తుంది. నాట్ ఓన్లీ నిపాన్, హెచ్‌డిఎఫ్‌సి అయినా లేదంటే ఐసీఐసీ అయినా వాటెవర్ ఇట్ మే బి, ఏదైనా సరే మీకు అక్కడ డిస్‌ప్లే అవుతుంది. మీరు ఫస్ట్ చూసుకోవాల్సింది డైరెక్టా, గ్రోత్ ఉందా లేదా, అండ్ వన్ మోర్ థింగ్ ఎక్స్‌పెన్స్ రేషియో తక్కువ ఉందా లేదా, అండ్ ఫండ్ మేనేజర్ ఎవరైతే ఉన్నాడో ఫండ్ మేనేజర్ పేరు అది గూగుల్‌లో టైప్ చేసి జస్ట్ గో త్రూ ఇట్. ఎన్ని ఇయర్స్ నుంచి ఎక్స్‌పీరియన్స్, ఎన్ని ఇయర్స్ నుంచి పెర్ఫార్మ్ చేస్తున్నారు ఎక్సెట్రా. ఇప్పుడు నిపాన్‌లో ఎక్స్‌పెన్స్ రేషియో ఎక్కువ ఉంది. కమ్ టు హెచ్‌డిఎఫ్‌సిలో కూడా ఎక్కువ ఉంది. కమ్ టు ఐసీఐసీ లేదంటే యూటీఐ చాలా ఉన్నాయి అలా. కాకపోతే మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సింది డైరెక్ట్ గ్రోత్ అనేది మ్యాండేటరీ. అండ్ నెక్స్ట్ థింగ్ వాస్ ఈ ఎక్స్‌పెన్స్ రేషియో. తర్వాత ఫండ్ అనేది ఎలా మేనేజ్ చేస్తున్నారు, ఎవరు మేనేజ్ చేస్తున్నారు అని చూసుకోండి.
ఎస్ఐపి మనం 2 వేస్‌గా ఇన్వెస్ట్ చేయొచ్చు. వన్ థింగ్ వాస్ వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ సెకండ్ మన ఈఎంఐస్ లాగా ఈ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్స్ లాగా ప్రతి మంత్ ఈ డేట్‌కి కట్ అవుతుంది అని చెప్పి మనం పెట్టుకోవచ్చు. వాటెవర్ ఇట్ మే బి. కొన్ని మ్యూచువల్ ఫండ్స్ 1000 నుంచి స్టార్ట్ అవుతాయి. కొన్ని మ్యూచువల్ ఫండ్స్ 5000 నుంచి స్టార్ట్ అవుతాయి. సో, వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ అయినా లేదంటే మీరు ఈ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్ ఇన్వెస్ట్‌మెంట్ అయినా ఇట్ విల్ బి గుడ్. బట్ కన్సిస్టెంట్‌గా మీకు రిటర్న్స్ రావాలి. ఈ సో కాల్డ్ లాక్స్, క్రోర్స్, థౌసండ్స్ లాక్స్ అవ్వాలి అంటే మీరు కన్సిస్టెంట్‌గా మంత్లీ పే చేయాలి. అండ్ 10% స్టెప్ అప్ యాడ్ చేసి మీరు దాంట్లో ఇన్వెస్ట్ చేయాల్సొస్తది. స్టెప్ అప్ అంటే ఏంటి కాదు. ఇప్పుడు ఈ ఇయర్ మీరు ఎగ్జాంపుల్ పర్ మంత్ 10,000 పే చేస్తుంటే నెక్స్ట్ మంత్ ఒక 10% ఇంక్రీజ్ చేసి అట్‌లీస్ట్ 11,000 ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ దాని నెక్స్ట్ ఇయర్ ఇంకొక 10% 12,000 ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. అలా 10% 5 ఇయర్స్ పాటు మీరు అదే అమౌంట్ ఫిక్స్డ్ అమౌంట్ కాకుండా స్టెప్ అప్ చేసుకుంటే 10%, 20% మీ ఇన్‌కమ్ ప్రకారం మీరలా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే యూ విల్ గెట్ ఎ గుడ్ రిటర్న్. అండ్ ఆ మిత్ అనేది ఏదైతే అన్నానో నేను అది నిజంగానే రియాలిటీలోకి తీసుకొచ్చేస్తుంది. సో, ఇట్ ఈస్ పాసిబుల్. బట్ మీరు సెలెక్ట్ చేసుకునే కంపెనీ అండ్ కొన్ని చిన్న చేంజెస్ ఉంటే ఆ చేంజెస్ చేస్తే దట్స్ ఇట్ చాలు. మీరు ఫస్ట్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీకే ఈగర్‌నెస్ పెరుగుతుంది. అంటే మ్యూచువల్ ఫండ్ ఎలా వర్క్ అవుతుంది, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇంకా పోర్ట్‌ఫోలియో ఎలా బిల్డ్ చేసుకోవాలనేది మీరే రీసెర్చ్ చేస్తారు. మీరే ఇన్వెస్ట్ చేస్తారు. సో, దెర్ ఈస్ నథింగ్ బిగ్. ఈ ప్రాసెస్ మాత్రం మీరు ఫస్ట్ మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మాత్రం జస్ట్ ఇది ఫాలో అవుతే చాలు. అండ్ దట్స్ ఇట్ ఫర్ నౌ. సో, ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ మీకు ఇప్పుడు 2 చాయిసెస్ ఉన్నాయి. డూ ఇట్ నౌ ఆర్ రిగ్రెట్ ఇట్ లేటర్. అండ్ ఐ హోప్ మీరు ఫస్ట్ ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకుంటారని. సో, దట్స్ ఇట్ ఫర్ నౌ. థాంక్ యూ. బై బై.